వెల్కమ్ టు చెర్రీ ఫ్యాషన్స్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు ప్లమ్ కేక్ సింపుల్ వేలో చాక్లెట్ యూస్ చేసి ఎలా చేయాలో చూడండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. దానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 2 కప్స్, షుగర్ 1 కప్, ఒక ఎగ్. నాకు ఎగ్ ఫ్లేవర్ ఎక్కువ నచ్చదు, అందుకే ఒకటే ఎగ్ వేసాను. మిగతాదంతా మిల్క్ పోసాను. అండ్ డార్క్ చాక్లెట్ యూస్ చేశాను, కోకో పౌడర్ లేదు. బటర్ వేసి డార్క్ చాక్లెట్ మెల్ట్ చేయాలి. కొద్దిగా బేకింగ్ సోడా అండ్ కొద్దిగా ఆయిల్ క్లిప్ మిస్ అయింది యాక్చువల్గా. ఫస్ట్ అయితే డార్క్ చాక్లెట్ని కొంచెం బటర్ వేసి మెల్ట్ చేసుకోవాలి. కొంచెం మిల్క్ కూడా యాడ్ చేయాలి. షుగర్ని పౌడర్ చేసి పెట్టుకోవాలండి, ఇలాచీ వేసి. వెనీలా ఎసెన్స్ వాడచ్చు, కానీ నేను ఈజీగా ఇంట్లో ఉండే ఐటమ్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను కాబట్టి ఇలాచీ వేసాను. వెనీలా ఎసెన్స్ ఉంటే ఏమంటారు, ఒక 2 to 3 డ్రాప్స్ వేస్తే సరిపోతుందండి వెనీలా ఎసెన్స్. తర్వాత ఎగ్ వేయాలి. ఫస్ట్ షుగర్ పౌడర్ తర్వాత మైదా పిండి, ఎగ్ కొట్టేసేయాలి. తర్వాత ఆయిల్ వేయాలి. 1/2 కప్పు వేసాను. షుగర్ కప్పు ఉంది కదా, దాంట్లో 1/2 కప్పు ఆయిల్ వేసాను. తర్వాత కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేయాలండి. బ్యాటర్ ఎంత బాగా మిక్స్ చేసినా అంత బాగా వస్తుంది కేక్ అనేది మనకి. ఇప్పుడు బ్యాటర్ మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో బేకింగ్ సోడా వేయాలండి. ఒక 1/2 స్పూన్, చిన్న స్పూన్ వేసాను. బేకింగ్ పౌడర్ లేదు, బేకింగ్ సోడా వేసాను. కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవాలండి. నాకు డ్రై ఫ్రూట్స్ మెయిన్ ప్లమ్ కేక్లో చాలా ఇష్టము. ఇప్పుడు నేను చేసే ప్యాటర్న్లో అయితే డ్రై ఫ్రూట్స్ వేయరు, కానీ అందుకే నేను కింద అడుగున వేసానండి. అండ్ ఆల్రెడీ కేక్ మౌల్డ్కి కింద ఆయిల్ రాసేసి బటర్ పేపర్ వేసి పెట్టాను. కేక్ మౌల్డ్ ఏమంటారు, రౌండ్ తీసుకున్నాను మౌల్డ్ వచ్చేసి. ఇప్పుడు ఆ కలిపి పెట్టుకున్న బ్యాటర్ సగము వేరే బౌల్లో తీసుకోవాలండి. సగము ఒక దాంట్లో, సగం ఇంకొక దాంట్లో తీసుకొని సగం దాంట్లో ఈ చాక్లెట్ మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కలిపేసేయాలి. కోకో పౌడర్ అయితే బాగుంటుంది. కోకో పౌడర్ లేదు కాబట్టి నేను డార్క్ చాక్లెట్ ఇంట్లో ఉండే అది మెల్ట్ చేసి వేసాను. అది మంచిగా మిక్స్ చేయాలండి. మంచి కలర్ వస్తుంది, బ్రౌన్ కలర్, చాక్లెట్ కలర్. ఇప్పుడు మనం కేక్ మౌల్డ్ని అసెంబుల్ చేసుకోవాలండి. ఈ బ్యాటర్తో లేయర్ బై లేయర్ ఎలా వేస్తానో చూడండి. చాలా సింపుల్ అండ్ బాగుంటుంది చూడడానికి కూడా. ఇప్పుడు ఈ కేక్ మౌల్డ్లో అయితే కింద డ్రై ఫ్రూట్స్ వేసాను. చెప్తున్నాను కదా, ఇందులో అయితే డ్రై ఫ్రూట్స్ వేయరు, ఎందుకంటే మనకు ఆ డిజైన్ కావాలి కాబట్టి. కానీ నాకు ఇష్టము పర్సనల్లీ, అందుకనే డ్రై ఫ్రూట్స్ వేసాను అడుగున వేసి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఫస్ట్ అయితే మన ప్లెయిన్ కేక్ మిక్స్చర్ అయితే వేయాలండి. నేను చూపిస్తున్నట్టుగా ఒక 2 స్పూన్స్ వేసి దాన్ని ట్యాప్ చేయాలి, మౌల్డ్ని ట్యాప్ చేయాలి. స్పూన్తో ఏం డిస్టర్బ్ చేయొద్దు. దాని తర్వాత చాక్లెట్ మిక్స్చర్ది అది వేయాలి మధ్యలో. అలా లేయర్ బై లేయర్ అలా వేస్తూ పోవాలండి. వేసిన ప్రతిసారి ట్యాప్ చేయాలి. చేసి అక్కడ ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే వాటిని అయితే తీసేసేయాలి. జస్ట్ ఇలా ట్యాప్ చేస్తూ పోతాయి. చూసారు కదా, అట్లా లేయర్ బై లేయర్ ఫామ్ అవుతుందండి లాస్ట్కి. దాన్ని ఇప్పుడు ఒక చిన్న టూత్పిక్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా అలా లైన్స్ పైన మాత్రమే లైన్స్ డ్రా చేయాలి. మనకు ఒక మంచి ఫ్లవర్ షేప్ వస్తుందండి. నేనైతే పెద్ద బేకరీ ఆర్టిస్ట్ అయితే కాదండి. బేకరీ అంటే ఇంట్లో హౌస్ వైఫ్స్ ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. ఎంత బేకరీ నుంచి తెచ్చినా కూడా అది ఇంట్లో పిల్లలకి చేసి పెడితే అది వేరే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఎంత సింపుల్లో చూడండి, ఎంత బాగా వచ్చిందో ఫ్లవర్ అయితే. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. నాకు కూడా పర్సనల్లీ బాగా నచ్చింది కేక్. ఇప్పుడు ఇలా డిజైన్ చేసాం కదా, నేను ఆల్రెడీ ఓవెన్ని 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో ప్రీహీట్ చేసి పెట్టాను. 40 మినిట్స్ సెట్ చేసుకొని అయితే ఓవెన్లో బేక్ చేయాలండి.
ఓవెన్ లేని వాళ్ళైతే కుక్కర్లో చేసుకోవచ్చండి. కుక్కర్ ప్యాన్ ఉంటుంది కదా, అది గాస్కెట్ తీసేసి అయితే వేడి చేయాలండి 15 మినిట్స్. వేడి చేసిన తర్వాత ఆ కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టేసి దాని మీద ఈ కేక్ మౌల్డ్ పెట్టాలి. పెట్టి గాస్కెట్ను విజిల్ తీసేసి ఒక 30 to 40 మినిట్స్ అయితే బేక్ చేయాలండి. మధ్యలో ఒకసారి చూసుకోవాలి, టూత్పిక్తో ఒకసారి కుచ్చి చూస్తే అది టూత్పిక్ ఏమన్నా అంటుకుంటే మాత్రం కుక్ కానట్టు. ఏమి అంటుకోకుండా టూత్పిక్ క్లీన్గా వచ్చిందనుకోండి, అది రెడీ అయినట్టు. అప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత అయితే డీమౌల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే నేను ఆల్రెడీ సెట్ చేశాను. 40 మినిట్స్కి సెట్ చేశాను. 0 కూడా వచ్చేసింది మీరు చూసినట్టయితే. ఇప్పుడు తీసేసుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్ అయితే. ఇప్పుడు ఒక టూత్పిక్ తీసుకొని అయితే కుచ్చి చూడాలి, దానికైతే ఏమీ అంటలేదు, క్లీన్గా వచ్చింది. మనకి కేక్ అయితే రెడీ అయిపోయిందండి. అంటే ఈ కేక్ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి.